హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. ఎప్పుడూ చేసుకునే పునుకుల్ని కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇడ్లీ రవ్వతోటి పర్ఫెక్ట్గా పునుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో కంప్లీట్ టిప్స్ తోటి ఈరోజు వీడియోలో చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇందులో ఉన్న టిప్స్ ఫాలో అయ్యి పునుకుల్ని చేయండి. చాలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ ఇడ్లీ రవ్వ పునుకుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు ఇడ్లీ రవ్వని తీసుకోండి. ఇడ్లీ రవ్వ కొంచెం సన్నగా ఉండే ఇడ్లీ రవ్వనే తీసుకోండి. ఇడ్లీ రవ్వకు బదులుగా ఉప్మా రవ్వను కూడా ఉపయోగించుకోవచ్చండి. ఉప్మా రవ్వను ఉపయోగిస్తున్నట్లయితే రవ్వను ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇంట్లో ఉండే ఏదైనా ఒకే కప్పుతో అన్నిటినీ కొలిచి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. మైదా పిండి బదులుగా గోధుమ పిండినైనా సరే ఉపయోగించుకోవచ్చు. అలాగే పునుకులు క్రిస్పీగా రావడం కోసం 1 స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకోండి. తరువాత 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగును వేసుకోండి. వీటితో పాటుగా సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు, కారానికి తగినట్లుగా 2 లేదా 3 పచ్చిమిరపకాయల ముక్కలు, 1 స్పూన్ వరకు అల్లం తరుగు, సన్నగా తరిగిన కరివేపాకు తరుగు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. డైజెషన్కి బాగా ఉపయోగపడే జీలకర్రను కూడా 1/2 టీ స్పూన్ వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా పెరుగుతోటి బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ రవ్వను కలుపుకోవడానికి 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు వాటరు సరిపోతాయండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే రవ్వంతా కూడా వాటర్ని పీల్చుకుని కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు పునుకులు గుల్లగా రావడం కోసం ఇందులో 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. అలాగే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా వేసుకొని కలుపుకోండి. వాటర్ మొత్తాన్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని ఇలా గట్టిగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని చేతిని కొద్ది కొద్దిగా తడి చేసుకుంటూ చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుని పునుకుల్లా వేసుకోండి. ఈ పునుకులు చక్కగా రావాలంటే వీటిని వేయించుకునేటప్పుడు కొన్ని టిప్స్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. అలాగే మీరు సైజ్ ఎక్కువగా చేసుకుంటున్నట్లయితే ఆయిల్ని కూడా అవి ములిగేటట్లు ఎక్కువగానే తీసుకోండి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ హీట్ మీడియంగా ఉండేటట్లు చూసుకోండి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే తొందరగా కలర్ వచ్చేసి లోపల సరిగ్గా ఉడకవు. ఆయిల్ హీట్ ఎక్కువగా ఉన్నప్పుడే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసినట్లయితే రవ్వంతా కూడా పునుకుల పైన తేరిపోయినట్టు వస్తుందండి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కువగా అనిపిస్తే ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుని హీట్ తగ్గిన తర్వాతే మళ్ళీ రెండో బ్యాచ్ని ప్రిపేర్ చేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయ్యి కనుక మీరు పునుకులు చేసినట్లయితే ఈ ఇడ్లీ పునుగులు చూడటానికే కాకుండా తినేటప్పుడు కూడా హోటల్ స్టైల్లో లాగే ఉంటాయి. వర్షాకాలంలో ఇలా వేడివేడిగా స్పైసీగా ఉండే చట్నీతోటి ఈ పునుకులను సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.